సరే ఇప్పుడు రీసెంట్‌గా నాగబాబు గారికి పిఠాపురంలో ఒక గొడవ జరిగింది అని అంటూ కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది సార్? గొడవ కాదమ్మా. నా అది అతని నోటి దూలకి ప్రజలు చూపిస్తున్న రియాక్షన్ అది. ఓకే. ప్రజల ప్రతిస్పందన అంటే అది. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ అదే పిఠాపురంలో తప్పుడు కూతలు కూసాడు ఈయన. ఓకే. ఓకే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే హ్మ్. అందరికీ తెలుసు వర్మ. హ్మ్. వర్మ కుటుంబంతో భార్య పిల్లలతోటి గడప గడప తిరిగి గడప గడప తిరిగి ఎందుకంటే అతను ఓ సీట్ అది. అది త్యాగం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి నా కోసం అతను పవన్ కళ్యాణ్‌కి ఓట్లేయండి గెలిపించండి అని తిరిగి తిరిగి అతను అతనితో పాటు తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ తిరిగి కష్టపడి గెలిపించారు. గెలిపించినాక ఇదే పవన్ కళ్యాణ్ నాకు నా మీ భుజస్కంధాల పైన పెట్టాను బాధ్యతలు నన్ను గెలిపించారని చెప్పాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఎన్నికలు అయిపోయి గెలుపు రాగానే విశ్వాసఘాతకంగా ఏమాత్రం ఎటికసీ లేకుండా, ఏమాత్రం ఎథిక్స్ లేకుండా నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపుకి ఎవరూ కారకులు కాదు. ఎవ్వరు కారకులు కాదు. మా పవన్ కళ్యాణ్ ఇమేజీ ఓటర్సు. అంతే తప్పితే ఎవరు ఎవరైనా మా వల్ల మేము కారకులం అనుకుంటే వాళ్ళ కర్మ అని ఇండైరెక్ట్‌గా వర్మ అన్నాడు. ఓకే. ఓకే. అది ప్రజలు బాగా అసహించుకుంటున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడ మనుషులు ఇంత విశ్వాసఘాతకంగా ఉంటారా? ఇంత దరిద్రంగా మాట్లాడే ఉంటారా మనుషులు? వాడుకొని ఇలా మాట్లాడతారా? అని ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఈ ఆగ్రహం ఉండగానే ఈయన ఎళ్ళాడు. అందుకని ఇలా అక్కడికి వెళ్ళగానే ప్రజలందరూ వర్మ జిందాబాద్, వర్మ జిందాబాద్ అని గొడవ చేశారు. ఓకే. వర్మ జిందాబాద్, జిందాబాద్ అని ఈయన గొడవ చేశారు. చేస్తారు మరి. ఇంత విశ్వాసఘాతకంగా కనీసం మోరల్సు, ఎథిక్సు ఏమీ లేకుండా మానవత్వం లేకుండా ఒక మనిషిని వాడుకుని ఇంకా ఎప్పుడో గతంలో కూడా ఇప్పుడు ఈ మధ్య కదా! ఈ 6 నెలల క్రితమే కదా వాడుకుంది నువ్వు. ఓకే. ఓకే. ఈ 6 నెలలు, 9 నెలల క్రితమే వాడుకుని నెత్తిన పెట్టుకుని ఆహా! ఓహో! అని పొగిడి 6 నెలల్లోనే గెలిచేయగానే మాకెవరు లేదు. మా వల్లే మే మా ద మేమే గె మా వల్లే గెలిచి ఎవరి సహకారం లేదని మాట్లాడితే ఎంత జుగుత్సాకరమైన మాట, విశ్వాసఘాతకమైన మాట కదా! భూదేవి ఒకసారి అడిగిందట దేవుడిని. నేను భారం భరించలేకపోతున్నాను. భారం తగ్గించు దేవా అని అడిగిందట. ఓకే. ఎవరిని తగ్గించమంటావు అని అడిగాను. ఎవరిని తగ్గించమంటావు? నువ్వు ఎవరిని భరించలేవో చెప్పు అని అంటే అప్పుడు భూదేవి అందంట, నేను వ్యభిచారిని భరిస్తాను నా మీద నడిచిన. దొంగని, హంతకుడిని భరిస్తాను నా మీద నడిచిన. భరించగలుగుతాను. కానీ విశ్వాసఘాతకుడిని భరించలేను. విశ్వాసఘాతకులు మాత్రం నా మీద నడిచే పరిస్థితి లేకుండా చెయ్యి. విశ్వాసఘాతుల్ని నేను భరించలేకపోతున్నాను అని భూదేవి అంది. అది భూదేవి కూడా భరించలేని వాళ్ళే విశ్వాసఘాతులు. అంత విశ్వాసఘాతకంగా మాట్లాడితే మరి ప్రజలు గొడవ చేయక ఏం చేస్తారు? అంటే మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా ఎవరు స్పందించలేదా మరి? ఆయన పవన్ కళ్యాణ్ దేనికి స్పందిస్తాడమ్మా? ఆయన దేనికి స్పందిస్తాడు? స్పెషల్ స్టేటస్ స్పందించాడా? దీనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలన్నీ పీకేస్తాడని స్పందిస్తున్నాడా? పిఠాపురంలో అమ్మాయి రేపులు జరిగితే స్పందిస్తున్నాడా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. అది పచ్చాబద్ధం, ఆఫీసర్ చెప్పింది పచ్చాబద్ధం అన్నదానికి ఏమైనా స్పందించాడా? పార్లమెంట్‌లో చెప్తే వీళ్ళకి 4 వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. ఇవ్వట్లేదని వాళ్ళు ధర్నా చేసి స్పందించాడా? మొన్న తన క్యాన్వా వెళ్తా ఉంటే 40 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కి వెళ్ళలేక వాళ్ళు ఎగ్జామ్ రాయలేకపోయారు. దానికి స్పందించాడా? ఆయన దేనికి స్పందిస్తాడు? ఆయన పర్సనల్‌గా నాగబాబు కోసం అయితే స్పందిస్తాడు. ఇప్పుడు నాగబాబు కోసం స్పందించి ఆయన్ని మొన్నటిదాకానేమో బంధుత్వాలు ఇవన్నీ రాజకీయాలు ఉండకూడదు, బంధుత్వం వేరు దూరంగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్పే తన మా అన్నని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. కులాలు ఉండకూడదు, కులాలు కాదు నాకు కులమైన మతం అయితే అన్నాడు. మళ్ళీ మొన్న కాపులందరూ కలిసి ఓటేస్తే నేను సీఎం అని వస్తున్నారు. ఏం లాభం? కాపులందరూ ఏకతాటి మీద నిలబడి నాకు ఓటేస్తే నేను సీఎం అవుతాను. మళ్ళీ కాపులు అంటాడు, కాపులకు కులం ఎత్తుతాడు. అతను దేనికి స్పందిస్తాడు? దేనికి అతనికి స్పందించేంత జ్ఞానము, విజ్ఞానము ఎలా లేదు. అంతా ఆవేశంలో ఏదో జుట్టు ఎగరేసుకుంటూ అని వాగటం, అరవటం తప్పితే ఏమీ లేదు. అలాగే ఆయన స్పందించేది ఉంది. దేనికి ఇగో సీజ్డ్ షిప్ అని స్పందించాడు. అలా స్పందిస్తాడు. సీజ్డ్ షిప్ అసలు తనకు అధికారం లేదు, ఏమి లేదు, ఆల్రెడీ సీజ్ చేసిన షిప్. ఇప్పుడు ఆ సీజ్డ్ షిప్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హూ ఆర్ యూ, దే సీజ్ చేసే అధికారం మీకెక్కడిది, ఇట్ పాస్ అని చెప్పి వాళ్ళు పంపించారు. తను స్పందించి దాని రియాక్షన్ అది
ఆ మధ్య కాకినాడ పోర్టులో గంజాయి దొరికింది, 25 టన్ను గంజాయి దొరికింది. నానా హైరాణ చేశాడు జుట్టు ఎగరేసుకుంటూ ఈ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మొన్న సిబిఐ రిపోర్ట్ ఇచ్చేసింది. సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేసి దాని మీద అక్కడ గంజాయి అనేది లేదు, 25 టన్నులు ఐస్, డ్రై ఐసు, ఇట్స్ నాట్ గంజాయి అని తేల్చి చెప్పింది. స్పందించాడా? అప్పుడు అన్నాను తప్పైపోయిందని తిరిగాను, అన్నీ వాగటమే. అడ్డదిడ్డంగా అర్థం పర్థం లేకుండా ఏదో ఆవేశంగా వాగేయటం ఆ తర్వాత మూసుకుని పక్కనకి తెప్పడం నెక్స్ట్ డైవర్షను. అతను అంతే, అతను స్పందించడానికి ఇది కావాలి. అతనికి ఇది లేదు, ఆవేశం తప్పితే ఇది లేదు, కనుక ఏదో వాగుతూ ఉంటాడు అంతే. సార్ ఇప్పుడు రీసెంట్‌గా నాగబాబు గారికి పిఠాపురంలో ఒక గొడవ జరిగింది అని అంటూ కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది సార్? గొడవ కాదమ్మా, నా అది అతని నోటి దూలకి ప్రజలు చూపిస్తున్న రియాక్షన్, ప్రజల ప్రతిస్పందన. అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అదే పిఠాపురంలో తప్పుడు కూతలు కూసాడు ఈయన. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే అందరికీ తెలుసు, వర్మ కుటుంబంతో, భార్య పిల్లలతోటి గడప తిరిగి ఎందుకంటే అతను సీట్ అది త్యాగం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి నా కోసం అతను పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయండి గెలిపించండి అని తిరిగి అతనితో పాటు తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ తిరిగి కష్టపడి గెలిపించినాక ఇదే పవన్ కళ్యాణ్ నా భుజస్కంధాలపైన పెట్టాను, బాధ్యతలు నన్ను గెలిపించారని చెప్పాడు. అలాంటి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఎన్నికలు అయిపోయి గెలుపు రాగానే విశ్వాసఘాతకంగా, ఏమాత్రం ఎటికసీ లేకుండా, ఏమాత్రం ఎథిక్స్ లేకుండా నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపుకి ఎవరూ కారకులు కాదు, మా పవన్ కళ్యాణ్ ఇమేజీ, ఓటర్సు అంతే, ఎవరైనా మా వల్ల మేము కారకులు అనుకుంటే వాళ్ళ కర్మ అని ఇండైరెక్ట్గా వర్మ అన్నాడు. అది ప్రజలు బాగా అసహించుకుంటున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడ మనుషులు ఇంత విశ్వాసఘాతకంగా ఉంటారా, ఇంత దరిద్రంగా మాట్లాడే ఉంటారా మనుషులు, వాడుకుని ఇలా మాట్లాడతారా అని ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఈ ఆగ్రహం ఉండగానే ఈయన వెళ్ళాడు. అందుకని ఇలా అక్కడికి వెళ్ళగానే ప్రజలందరూ వర్మ జిందాబాద్, వర్మ జిందాబాద్ అని గొడవ చేశారు. వర్మ జిందాబాద్ అని ఈయన గొడవ చేస్తారు. మరి ఇంత విశ్వాసఘాతకంగా కనీసం మోరల్స్, ఎథిక్స్ ఏమీ లేకుండా, మానవత లేకుండా ఒక మనిషిని వాడుకుని, ఇంకా ఎప్పుడో గతంలో కూడా, ఇప్పుడు ఈ మధ్య కదా, ఈ 6 నెలల క్రితమే కదా వాడుకుంది నువ్వు. ఈ 6 నెలలు 9 నెలల క్రితమే వాడుకుని నెత్తిని పెట్టుకుని ఆహా ఓహో అని పొగిడి 6 నెలల్లోనే గెలిచేయి. కానీ మాకు ఎవరు లేదు, మా వల్ల మా వల్ల గెలిచి ఎవరు సహకారం లేదని మాట్లాడితే ఎంత జుగుత్సాకరమైన మాట, విశ్వాసఘాతకమైన మాట కదా. భూదేవి ఒకసారి అడిగిందట దేవుణ్ణి, నేను భారం భరించలేకపోతున్నాను, భారం తగ్గించు దేవా అని అడిగిందట. ఎవరిని తగ్గించమంటావు అని అడిగాను. ఎవరిని తగ్గించమంటావు, నువ్వు ఎవరిని భరించలేవో చెప్పు అని అంటే అప్పుడు భూదేవి అందంట, నేను వ్యభిచారిని భరిస్తాను నా మీద నడిచిన, దొంగని హంతకుడిని భరిస్తాను నా మీద భరించగలుగుతాను, కానీ విశ్వాసఘాతకుడిని భరించలేను. విశ్వాసఘాతకులు మాత్రం నా మీద నడిచే పరిస్థితి లేకుండా చెయ్యి, విశ్వాసఘాతులే నేను భరించలేకపోతున్నాను అని భూదేవి ఉంది. అది భూదేవి కూడా భరించలేని వాళ్ళే విశ్వాసఘాతులు. అంత విశ్వాసఘాతకంగా మాట్లాడితే మరి ప్రజలు గొరవజేయకి ఏం చేస్తారు? అంటే మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా ఎవరు స్పందించలేదా? ఆయన పవన్ కళ్యాణ్ దేనికి స్పందిస్తాడమ్మా? ఆయన దేనికి స్పందిస్తాడు? స్పెషల్ స్టేటస్ స్పందించాడా? దీనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలన్నీ పీకేస్తాడని స్పందిస్తున్నాడా? పిఠాపురంలో అమ్మాయి రేపులు జరిగితే స్పందిస్తున్నాడా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, అది పచ్చాబద్ధం, ఆఫీసర్ చెప్పింది పచ్చాబద్ధం అన్నదానికి ఏమైనా స్పందించాడా? పార్లమెంట్లో చెప్తే వీళ్ళకి 4 వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, ఇవ్వట్లేదని వాళ్ళు ధర్నా చేసి స్పందించాడా? మొన్న తన క్యాన్వా వెళ్తూ ఉంటే 40 మంది విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్ళలేక ఎగ్జామ్ రాయలేకపోయారు, దానికి స్పందించాడా? ఆయన దేనికి స్పందిస్తాడు? ఆయన పర్సనల్గా నాగబాబు కోసం అయితే స్పందిస్తాడు. ఇప్పుడు నాగబాబు కోసం స్పందించి ఆయన్ని మొన్నటిదాకానేమో బంధుత్వాలు ఇవన్నీ రాజకీయాలు ఉండకూడదు, బంధుత్వం వేరు దూరంగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్పే తన అన్నని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. కులాలు ఉండకూడదు, కులాలు కాదు నాకు కులమైన మతం అయితే అన్నాడు. మళ్ళీ మొన్న కాపులందరూ కలిసి ఓటేస్తే నేను సీఎం అని వస్తున్నారు, ఏం లాభం?
కాపులందరూ ఏకతాటి మీద నిలబడి నాకు ఓటేస్తే నేను సీఎం అవుతాను. మళ్ళీ కాపులు అంటాడు, కాపులకు కులం ఎత్తుతాడు. అతను దేనికి స్పందిస్తాడు? దేనికి ఊరిని అతనికి స్పందించేంత జ్ఞానము విజ్ఞానము ఎలా లేదు. అంతా ఆవేశంలో ఏదో తల జుట్టు ఎగరేసుకుంటూ ఊ అని వాగటం అరవటం తప్పితే ఏమీ లేదు. అలాగే మాట ఆయన స్పందించేది ఉంది. దేనికి ఇగో సీజ్ షిప్ అని స్పందించాడు. అలా స్పందిస్తాడు. సీజ్ షిప్ అసలు తనకు అధికారం లేదు, ఏమి లేదు, ఆల్రెడీ సీజ్ చేసిన షిప్. ఇప్పుడు ఆ సీజ్డ్ షిప్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హూ ఆర్ యూ, సీజ్ చేసే అధికారం మీకు ఎక్కడిది, ఇట్ పాస్ అని చెప్పి వాళ్ళు పంపించారు. తను స్పందించి దాని రియాక్షన్ అది కాదు. ఆ మధ్య కాకినాడ పోర్టులో గంజాయి దొరికింది, 25 టన్ను గంజాయి దొరికింది. నానా హైరాణ చేశాడు జుట్టు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మొన్న సిబిఐ రిపోర్ట్ ఇచ్చేసింది. సిబిఐ మొత్తం ఎంక్వైరీ చేసి దాని మీద అక్కడ గంజాయి అనేది లేదు, 25 టన్నులు ఐస్, డ్రై ఐసు ఇట్స్ నాట్ గంజాయి అని తేల్చి చెప్పింది. స్పందించాడా? అప్పుడు అన్నాను తప్పైపోయిందని తిరిగాను. అన్నీ వాగటమే, అడ్డదిడ్డంగా అర్థం లేకుండా ఏదో ఆవేశంగా వాగేయటం. ఆ తర్వాత మూసుకుని పక్కనకి తెప్పడం, నెక్స్ట్ డైవర్షను. అతను అంతే, అతను స్పందించడానికి ఇది కావాలి. అతనికి ఇది లేదు, ఆవేశం తప్పితే ఇది లేదు. కనుక ఏదో వాగుతూ ఉంటాడు అంతే.